హాయ్ అండి. వెరీ గుడ్ ఈవెనింగ్, గుడ్ మార్నింగ్. సో, నిన్న ఎఫ్ఐఎస్ అండ్ డిఐ క్యాలిక్యులేటర్ వచ్చేసరికి ఎఫ్ఐ క్యాష్ మార్కెట్, డిఐ క్యాష్ మార్కెట్‌లో వచ్చేసరికి ఎఫ్ఐఎస్ ఏమో నెగెటివ్‌గా ఉన్నారు. అండ్ డిఐస్ వచ్చేసరికి పాజిటివ్‌గా ఉన్నారు. సో, అండ్ ఎఫ్ఐ ఇండెక్స్ ఫ్యూచర్ వచ్చేసరికి పాజిటివ్ అండ్ ఇండెక్స్ ఆప్షన్ వచ్చేసరికి పాజిటివ్. సో, సారీ సైట్ నెగెటివ్. సో, ఎఫ్ఐ స్టాక్ ఫ్యూచర్స్ వచ్చేసరికి పాజిటివ్‌గా ఉన్నారు. అండ్ ఎఫ్ఐ స్టాక్ మార్కెట్‌లో నెగెటివ్ ఫ్లైట్. సో, మార్కెట్ ఈరోజు బుల్లిష్ సెంటిమెంట్ లాగే ఉంది. సో, ఈ కరెక్షన్ చూస్తే. సో, అండ్ ఇండియా కూడా నిన్న డ్రాప్ అయింది. దాని అర్థం ఏంటంటే మార్కెట్‌లో బేరిష్ తగ్గినట్టు. సో, బుల్లిష్ సెంటిమెంట్ అనేది అసలు క్లియర్ పోయినట్టన్నమాట. సో, దాన్ని బట్టి మనం అలా అలా అనుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటేంటంటే ఎఫ్ఐ ఇండెక్స్ ఫ్యూచర్, ఇండెక్స్ ఆప్షన్స్‌లో వచ్చేసరికి ఇండెక్స్ ఫ్యూచర్స్ ఏమో స్ట్రాంగ్ బేరిష్‌గా ఉన్నారు. అండ్ ఆప్షన్స్‌లో ఇండెక్స్‌గా ఉన్నారు. ఒకవేళ డేటా బుల్లిష్‌గానే ఉన్నారు. సో, మిడిల్ బుల్లిష్. సో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో. అండ్ ఇండెక్స్ ఫ్యూచర్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్‌లో ఇండెక్స్ ఇష్యూ స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు ఆప్షన్స్‌లో క్లయింట్స్. సో, ఇది నిన్న డేటా. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు గ్లోబల్‌లో వచ్చేసరికి మార్కెట్ నిఫ్టీ +45 నడుస్తుంది ఈరోజు. అండ్ యూఎస్ వచ్చేసరికి యూఎస్ నిఫ్టీ 41 పాయింట్స్ ప్లస్ అండ్ యూఎస్ 500 7 పాయింట్స్ ప్లస్. సో, ఈరోజు మార్కెట్ సో 30 పాయింట్స్ అలానే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. గ్యాప్ అప్, స్లైట్ గ్యాప్ అప్ అంటే సో, ఫ్లాటా స్లైట్ గ్యాప్ అప్ అంటే. సో, ఆ రేంజ్‌లో ఉంటే 30 పాయింట్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది మార్కెట్‌లో. సో, నెక్స్ట్ అండ్ ఇండెక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సారీ ఇండెక్స్ ఈరోజు లెవెల్స్ చూసుకుంటే ఆ లెవెల్స్ వచ్చేసరికి నేను ఏదైతే లెవెల్స్ చెప్పానో అదే ఆల్మోస్ట్ అవే లెవెల్స్ ఉంటాయి. 850 లెవెల్ అండ్ 800 లెవెల్, సరికి 750 లెవెల్ అండ్ 24,700 లెవెల్ అండ్ 24,650 అండ్ 500. సో మార్కెట్ నేను ఆల్రెడీ చెప్తాను కదా నా వ్యూ అది 25,000 లెవెల్ పైన క్యాండిల్స్ క్లోజ్ అయ్యి పైన సస్టైన్ అయితే నేను ఇంకా బుల్లిష్ వ్యూలో చూస్తా. లేదంటే అప్పటి వరకు కూడా బేరిష్ వ్యూలోనే ఉంటా మార్కెట్ ఎక్కువగా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యింది అనుకుంటే ఈ రేంజ్ లో ఓపెన్ అయితే మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అయ్యి ఆ రోజు ఈ లెవెల్ బ్రేక్ చేసిన ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా పైన ఈ లెవెల్ బ్రేక్ చేసి ఇక సస్టైన్ అయితే ఈ లెవెల్ వరకు వెళ్తుంది. ఇక్కడ సస్టైన్ అయితే ఈ లెవెల్ వరకు వెళ్తుంది. ఇది కూడా వెళ్తే ఇక 25,000 లెవెల్ టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ లెవెల్. సో ఇది ఈరోజు మార్కెట్ ఇంకా గ్యాప్ అప్ అయినా కూడా ఈ లెవెల్స్ అనేది మ్యాండేటరీ. ఇవి బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. వెళ్ళి సస్టైన్ అయితే మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదా ఆ ఏరియా నుంచి మళ్ళీ వాల్టాలి ఉండే ఛాన్స్ ఉంది. అది ఒకే రీతిలో. ఓకేనండి. ఇది నిఫ్టీ ఫిఫ్టీ. నెక్స్ట్ వచ్చరికి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి సేమ్ చూసారా నేను అది తీసుగా కింద జస్ట్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయింది. అదే లెవెల్ అయితే వచ్చింది. సో ఈ రోజు లెవెల్స్ వచ్చేసరికి మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ ఇవి చూసుకోండి. ఈ లెవెల్స్ అప్ సైడ్ అయితే డౌన్ సైడ్ వచ్చేసరికి ఇది కనుక బ్రేక్ అయిందంటే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి లెవెల్స్. సో ఇన్ కేస్ ఈ రోజు ఫ్లాట్ కనుక ఓపెన్ అయింది గ్యాప్ ఓపెన్ అయిందంటే ఈ లెవెల్ మీద సస్టైన్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఫాల్ టల్లిగా ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇది కనుక బ్రేక్ అయిందంటే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి ఫాల్ ఛాన్స్ ఉన్నాయి అలా ఉంది. ఇది కూడా బ్రేక్ అయిందంటే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తాం ఈ లెవెల్ 800 ఆ రేంజ్. సో ఇదండి బ్యాంక్ నిఫ్టీ వచ్చరికి. సో మా అనాలిసిస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చేసేదాన్ని బట్టి ఇంకా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా నేను లైవ్ క్లాసెస్ కూడా చెప్దాం అనుకుంటున్నా. లైవ్ కాల్స్ అవి కూడా. సో ఎవరైనా ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బిగ్ ప్లేయర్ స్ట్రాటజీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. సో అది కూడా చెప్తాను. అది ఒక 1000 మెంబర్స్ అలా అయితే కనుక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.